హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకు రోటి పచ్చడి. ఈ పచ్చడిని లేదనుకోండి దీంతో చేసినటువంటి పొడిని డైలీ మనం కన్జ్యూమ్ చేయటం వల్ల 100 రోగాల్ని సైతం తరిమేస్తుంది. అంత పవర్ అన్నమాట ఈ పచ్చడిలో ఉంది. ముందుగా అయితే ఈ మునగాకు పచ్చడికి ఈ ఆకు వచ్చేసి ముదురులో ఉన్నటువంటి ఆకును తీసుకోవాలి. ఈ ముదురాకును తీసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది. లేత ఆకు కంటే ముదురాకు తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు వచ్చేసి ఒక చిన్న బౌల్ నిండా తీసుకోవాలి. దీంతోపాటు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి, దీంతోపాటు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. మామూలుగా అయితే మునగాకు మొత్తం మనకి గ్రీన్ కలర్లో ఎక్కువ ఆకులు ఉంటాయి కాబట్టి పచ్చడి చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో వస్తుంటుంది కదా, అలా రాకుండా ఎర్రగా చక్కగా మనకు కనిపించాలంటే ఇందులో ఎండుమిరపకాయలు తీసుకుంటే చాలా కలర్ఫుల్గా ఈ పచ్చడి అనేది వస్తుంది. దీంతోపాటు మనం ఏం చేయాలంటే ఎర్రగా ఉన్నటువంటి టమాటాలు కూడా తీసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి దీంతోపాటు ఎండుమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలను తీసుకోవాలి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటో వచ్చేసి 4 చిన్న సైజులో ఉన్నటువంటి, అంటే మనకి మీడియం సైజు ఉంటాయి కదా, 4 మీడియం సైజులో ఉన్న ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. ఇందులోనే పులుపుని బట్టి చింతపండును కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇది మనకి మగ్గిన తర్వాత ఈ టమాటా చింతపండు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి మునగాకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం మనం మూత పెట్టేసామనుకోండి, చక్కగా ఇవి మగ్గిపోతాయి అన్నమాట. ఈ మునగాకుని సపరేట్గా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా టమాటాల్లో తీసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడైతే చక్కగా ఇవి మగ్గిపోయాయి కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దీంతోపాటు పల్లీలు, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 6 నుంచి 7 వరకు తీసుకోవాలి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ ఇందులో చింతపండు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం మొత్తం ఒకేసారి కలిపి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది ఉండదు. అందుకే ముందుగా మనం పల్లీలు, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఈ టమాటా దీంతోపాటు ఆకుని తీసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆకులు అనేవి మనకి పుదీనా చట్నీ చేసినప్పుడు ఎలా అయితే మనకి ఆకుల్లా ఉంటాయో ఆ విధంగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేసిన టేస్ట్ అనేది పచ్చడికి ఉండదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనం పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు, దీంతోపాటు ఎండుమిరపకాయలు, ఇందులోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా అయినా ఈ పచ్చడిని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఈ మునగాకుతో మీకు పచ్చడి కాకుండా పొడి కావాలనుకుంటే నేను వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఆ వీడియో వచ్చేసి పోపు వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చడిని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పాను కదా, రోటీ, చపాతి ఎందులోకైనా, ఈవెన్ మనం రైస్లో కూడా తినొచ్చు. పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కంపల్సరీగా యాడ్ చేయండి. వీటితోనే టేస్ట్ ఈ పచ్చడికి అనమాట. మరి ఫ్రెండ్స్, ఈసారి మీరు మునగాకుతో గ్రీన్ కలర్ పచ్చడి కాకుండా ఇలా ఎర్రగా చక్కగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.